రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి ఆకాశవాణి ప్రతినిధి మహేందర్ అందిస్తున్న జిల్లా సమగ్ర సమాచారం తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో విస్తృతంగా మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వన మహోత్సవం పేరిట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలు శాఖలు భాగస్వామ్యం అవుతున్నాయి. జిల్లాలో 7% పచ్చదనం పరిమితమైంది. ఈ లోటును అధిగమించడానికి అధిక సంఖ్యలో మొక్కలు నాటేందుకు వివిధ శాఖలు సన్నద్దమవుతున్నాయి. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉండగా వీటి పరిధిలో ఈ ఏడాది 82,59,000 మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలత తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ TGIRDలో ఏర్పాటు చేసిన భూసార, విత్తనాలు, ఎరువుల పరీక్ష ప్రయోగశాల, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలో పంట పొలాల్లోని మట్టి, విత్తనాలు, ఎరువులను పరీక్షించనున్నారు. దీనికి అనుగుణంగా రైతులకు పంట సాగు, విత్తనాల ఎంపిక, ఎరువుల వాడకంపై దిశానిర్దేశం చేస్తారు. భూమి సారాన్ని బట్టి ఏ రకమైన పంటలు వేయాలి, నూతన వంగడాలు, అధునాతన పద్ధతుల గురించి రైతాంగాన్ని చైతన్యపరచడంలో ఈ ప్రయోగశాల పాత్ర కీలకం కానుంది. జిల్లాలోని షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారుల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటనలో 5 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణమే రాష్ట్ర ఫుడ్ కమిషన్ ధ్యేయమని కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని వర్గాల వారు భాగస్వామ్యులై పేద ప్రజలకు పౌష్టికాహారం అందేలా తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పలు రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను ఫుడ్ కమిషన్ నేతృత్వంలోని సభ్యుల బృందం ఇటీవల తనిఖీ చేసింది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రతా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, పాఠశాలల్లో విద్యార్థులకు సమకూరుస్తున్న మధ్యాహ్న భోజనం, ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను కమిషన్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పౌష్టికాహార పంపిణీ తీరుతెన్నులను సమీక్షించారు. 2024-2025 సంవత్సరానికి సంబంధించి 49,815 కోట్ల 36 లక్షల రూపాయల రుణ వితరణ లక్ష్యంతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ శశాంక్ విడుదల చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 6,166 కోట్ల 81 లక్షల రూపాయల మేర రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా ప్రాధాన్యత రంగం నుండి సుమారు 15,086 కోట్ల రూపాయల మేజర్ కాంపోనెంట్ MSMEకి కేటాయించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంకర్లతో కలిసి DCC, DLRC సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, బ్యాంకులు లేని గ్రామాల్లో తగిన సంఖ్యలో BC పాయింట్లను ఏర్పాటు చేశామని బ్యాంకర్లు తెలిపారు. ప్రతి బ్యాంక్ అకౌంటుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సీడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేటివ్ ఖాతాల కోసం మొబైల్ నెంబర్, పెన్షన్, రైతు బంధు, గ్యాస్ సబ్సిడీ, PM కిసాన్ సమ్మాన్ నిధి వంటి నగదు బదిలీ ప్రయోజనాలను పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తాజాగా జిల్లాలోని జిల్లా, మండల పరిషత్తులలో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ధరణి దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్ చేపట్టినా పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక అవసరాలకు భూమిని అమ్ముకోలేక బ్యాంకులు రుణాలు ఇవ్వక సతమతమవుతున్నారు. జిల్లాలో మొత్తం 40,242 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి గత నెల 15 నుంచి 28 వరకు రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 3,779 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగా మరో 36,463 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సిటీని మహేశ్వరంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. AI టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో ఈ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని అభివృద్ధి పరిచే దిశగా ఆలోచన చేస్తోంది.